అలాగే సేము పరిశుద్ధ గ్రంథములో సహోదరులను కొంతమందిని ప్రభువు మెచ్చుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మెచ్చుకున్నాడు. వాళ్ళెవరో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? చూడండి, నిర్గమాకాండము పరిశుద్ధ గ్రంథం తెరచి చూడాలని కోరుకుంటున్నాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 19వ వచనము. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. క్షేమంగా మమ్మల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీ కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరిచారు, క్షేమము ఆరోగ్యము ఇచ్చారు, మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి మరొక దినాన్ని చూసే భాగ్యం ఇచ్చారు ప్రభువా. అంతేకాకుండా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఉదయకాల సమయంలో ప్రభువా మీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించి మీ జీవము కలిగిన మాటలు ప్రభువా వినే గొప్ప భాగ్యాన్ని తండ్రి మీరు మాకందరికీ ఇచ్చినందుకు మీకే వందనాలు, వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దూర ప్రాంతాల నుంచి నాయన చేరి వచ్చిన మా ప్రియ సహోదరులందరినీ ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ ఆత్మీయ మేలులు సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారిని కూడా క్షేమముగా ఈ స్థలానికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో అల్పురాలను అయోగ్యురాలను ప్రభువా, ఏ మాత్రము ఎన్నిక లేని దానను తండ్రి మీ పక్షాన్ని నిలబడి ఉన్నాను ప్రభువా. నన్ను మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని నా నోటికి మీ జీవము ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 35వ అధ్యాయము 25వ వచనము. 35. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల దుమ్ర రక్తవర్ణము గల నూలును సన్న నార నూలును తెచ్చిరి. చాలమ్మా, అక్కడ ఏం కనబడుతుంది? వాళ్ళ హృదయం ప్రభు పట్ల ఎలా ఉంది ఇక్కడే మనకు చక్కగా స్పష్టముగా కనబడుతుంది. ఎటువంటి కన్ఫ్యూజు లేనే లేదు. ఫస్ట్ మాటలోనే ఉంది, ఏముంది? వివేక హృదయం కలిగిన స్త్రీలందరూ అంటే ఆ సహోదరులు ఎలా అందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణము గల నూలును సన్న నార నూలును తీసుకొని వచ్చిరి. నూలు అంటే దేంతో తయారు చేస్తారు? ప్రతితో తయారు చేస్తారు కదా, పత్తితో. మరి పత్తి చెట్లు ఇంత ఉంటాయి, అవి పువ్వు వచ్చినప్పుడు వైట్ గా ఇట్లా ఉంటాయి కదా, చిన్న చిన్నవిగా. మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ మాట మనం చదివేశాము, అయిపోయింది. ఇది చదవటానికి వినటానికి ఈజీగానే ఉంది. పంట పండించాలి, మరి జాగ్రత్తగా వాటిని కాపుదలలో పెంచాలి, దేనికి పాడవకుండా జాగ్రత్త చేయాలి, సేఫ్ గా వాటిని భద్రపరిచి ఆ నూలుని తీసుకొచ్చి ఆ పత్తిని తీసుకొచ్చి గింజల్ని తీసి ఆరబెట్టి వాటికి మళ్ళా నూలులాగా తయారు చేసి వాటికి మళ్ళా ఏం చేశారు వాళ్ళు? కలర్స్ కూడా. చూడండి ఎంత ప్రయాసపడ్డారు వారు ప్రభు పట్ల. ఈ పనికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఇది దేనికోసం సిద్ధపరుస్తున్నారు? దేవుని యొక్క మొట్టమొదటి మందిరము భూమి మీద ఏమిటది? ప్రత్యక్షపు గుడారము. ఆ గుడారానికి సంబంధించిన వస్తువులు, యాజకులకి సంబంధించిన వస్తువులు, ఆ గుడారంలో ఏం వాడాలనే వస్తువులు తయారు చేయడం కోసము ఎవరిని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు? సహోదరులను కూడా ప్రభువు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యము కదా. చూడండి, మొదటి మందిరం ఆ పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసం మీద ఉన్న కెరూబుల వాళ్ళకి వాళ్ళు చక్కగా నూనె తయారు చేసి కలర్స్ కూడా నింపి తీసుకొచ్చిన విధానం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాక్య భాగంతో మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని పని పట్ల మన ఆసక్తి ఎలా ఉంది? దేవుని యొక్క పని అది అందరికీ వచ్చే అవకాశం కాదు. ఎవరికి ఉందంట? వివేక హృదయం కలిగిన స్త్రీలు. అమ్మ, మన హృదయం ప్రభు పట్ల వివేకం కలిగి ఉందా? ఉదయకాల సమయంలో మనల్ని మనము ఈ వాక్యపు వెలుగులో పరీక్షించుకుందాం. సరే, వాళ్ళు ఏం తీసుకొచ్చారు? తాము వడికిన నీలా ధూమ్ర రక్తవర్ణము గల నూలును సన్న నార నూలును తీసుకొచ్చారు. సరే, ఈ నూలుతో ఏం తయారు చేశారు అది కూడా మనం చదువుదాం. ఇదే నిర్గమాకాండము
39వ అధ్యాయము 1వ వచనము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణము గల సేవా వస్త్రములు అనగా ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టిరి. కలర్స్ మ్యాచ్ అయినాయి కదా. ఎవరు తీసుకొచ్చారమ్మా ఇవి? సహోదరులు తీసుకొచ్చారు. వివేక హృదయం కలిగిన సహోదరులు దేవుని సన్నిధికి ఆ వస్త్రాలు ఆ నూలుతో తయారు చేసినవి తీసుకొస్తే అవి ఎవరు వేసుకున్నారంట? దీవెనకరంగా ఉన్నారు ఈ హెబ్రీ స్త్రీలు. ప్రభు ఉదయకాల సమయంలో మన అందరితో మాట్లాడుతున్నాడు. మనము కూడా వివేక హృదయం కలిగి ఉండాలని, ఆయన పనిలో మనం ప్రయాసపడాలని, అదే సమయంలో అనేకమైన మేలులు మనం పొందుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. అమ్మా, సిద్ధముగా ఉంది మందిరము, పని సిద్ధముగా ఉంది. మరి మనం ఎలా ఉన్నాం? ప్రభు పని కోసము పరుగు తీసే వారంగా ఉన్నామా, వెనుకబడే వాళ్ళంగా ఉన్నామా? మనల్ని మనము ఈ ఉదయకాల సమయంలో వాక్యపు వెలుగులో పరీక్షించుకొని ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి ఆలోచన చేద్దాం. ప్రభు పనిలో నేను ఉండాలి, నా చేతుల కష్టం ఉండాలని మనము ఆలోచన చేద్దాం. మొదటిగా వాళ్ళు ఎలాంటి హృదయం కలిగి ఉన్నారు? వివేక హృదయం కలిగి ఉన్నారు. రెండవదిగా చూడండి, అదే చదవబడిన వాక్య భాగంలో 35వ అధ్యాయం 25వ వచనమే. ఇప్పుడు చదవబడిన వాక్య భాగం తర్వాత 26. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేఘ వెంట్రుకలను వడికిరి. చాలమ్మా, ఒక్క నిమిషం ఆగి ఆలోచన చేద్దాం. మేఘ వెంట్రుకలు ఎంత పెద్దవి ఉంటాయి? చిన్న చిన్నవి ఉంటాయి. అవి సాఫ్ట్ గా కూడా ఉండవు, చాలా గరుగ్గా ఉంటాయి. అంటే ఆ సహోదరులు ఎలాంటి పని వాళ్ళు చేశారు ఆలోచన చేయండి. చదివాం, ఈజీగానే ఉంది, వాళ్ళు చేశారు, తీసుకొచ్చారన్న వాక్యం ఉంది. కానీ ఆ మేఘ ఆశపడే సహోదరులుగా ఉన్నారు, కష్టపడే సహోదరులుగా ఉన్నారు. అదే సమయంలో వాళ్ళు ఎలా ఉన్నారు? జ్ఞానవంతులైన సహోదరులుగా ఉన్నారమ్మా. ప్రభు పని ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించబడదు. ఎలాంటి హృదయం కావాలి? వివేక హృదయం కావాలి. జ్ఞాన హృదయం కలిగిన వారముగా మనము కూడా ఉంటే ప్రభు వారిని వాడుకున్న ప్రభు వారి చేత పర్యముల గ్రంథం కూడా చూద్దాం. 9వ అధ్యాయం 36వ వచనము చదవండి. 9:36. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద ఎప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని చేస్తుంది. చూడండి ఆమె యొక్క మంచి మనసు, చూడండి ఆమె ప్రభావము వాళ్ళందరి మీద పడుతుంది. వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలుగా ఉన్నారు. పేతురు గురించి ఆలోచన చేశారు. వాళ్ళు దేవుని నమ్ముకొని ఉన్నారు కనుక పేతురు అక్కడ ఉన్నాడని వాళ్ళు గ్రహించి పేతురు కోసము వాళ్ళు వెళ్ళారు, పేతురుని తీసుకురావడం కోసం. ఏదైనా అద్భుత కార్యము జరిగిద్దేమో, మన సహోదరి తబిత తిరిగి లేచిద్దేమో, ఆమె బ్రతికిద్దేమో అని చెప్పి ఆమె స్నేహితులు ఆలోచన చేస్తున్నారు. ఆమె వారి చేసిన పని ఆ ప్రసింది, మాకు సూది దారంతో బట్టలు కుట్టించింది, మా సహోదరి చనిపోవడానికి వీల్లేదు, ఏదైనా అవకాశం ఉండిద్దేమోనని చెప్పి సహోదరులు ఆమె కోసము ప్రయాసపడుతున్నారు. చూడండి ఆమె పని చూడండి. ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనము. 25-40 వాక్యము సెలవిస్తుంది. చూసారా? మరి తబిత దేవుని పక్షాన పని చేస్తుంది పేద విధవరాలకు. ఆమె చనిపోయింది, ఆమె స్నేహితులు ప్రయాసపడ్డారు. పేతుర్ని అక్కడికి తీసుకొచ్చినప్పుడు చూడండి ఏం జరిగిందో. 40 రాండ్రను పిలిచి ఆమెను సజీవురాలిగా వారికి అప్పగించును. చూసారా? తబిత సహవాసం ఎవరితో ఉంది? ఇక్కడ ప్రాముఖ్యంగా 2 కనబడుతున్నారు. ఎవరు వాళ్ళు? చూడండి, మళ్ళా చూడండి, మీరే చూడండి.
పరిశుద్ధులకును విధవరాండ్రను పిలిచి, అంటే ఆమె సహవాసం ఎవరితో ఉంది? పరిశుద్ధులతో ఆమె సహవాసం ఉంది. అంటే విశ్వాసులైన సహోదరులతో ఆమె సహవాసం ఉంది. వాళ్ళు దేవుని మాటలు చెప్పుకునేవారుగా మనకు అర్థమైపోతుంది. అంతేకాకుండా విధవరాళ్ళకు ఆమె సహాయము చేస్తుంది. ఆమె ప్రభువు పట్ల చేసిన ఈ ప్రయాస వ్యర్థమైందా? ఆమె చనిపోయింది, శవమును కడిగి మేడగదిలో పెట్టేశారు, ఇంకా నెక్స్ట్ బరీలు చేయడమే. కానీ ఆమె ఎలా మార్చబడింది? తిరిగి ఆమె సజీవురాలుగా మార్చబడింది. దేని బట్టి? వెలుగులో మనల్ని మనము పరీక్షించుకుందాం. దీనులకు సహాయం చేసింది, విధవరాలకు సహాయం చేసింది, చనిపోయింది, తిరిగి ఆమె లేపబడింది. ఆమె సహవాసం సహోదరులు ఎవరితో? పరిశుద్ధులతో. అమ్మ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాక్య భాగంతో వాళ్ళకు మనము సహాయం చేసేవారంగా ఉన్నప్పుడు ప్రభువు మనల్ని చూస్తాడు. మనకు కావలసినవి ఆయన దయచేసే దేవుడుగా ఉన్నాడు. మరి తబితాని తిరిగి లేపి ఆమెకు జీవం ఇచ్చిన దేవుడు మనకు కావాల్సినవి ఎందుకు ఇయ్యడు? ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనము పరీక్షించుకుందాం. హెబ్రీ స్త్రీల హృదయాలు ఎలా ఉన్నాయి? మొదటిగా వివేకం కలిగి ఉన్నారు. ఏది మంచి ఏది చెడు అని వాళ్ళు వివేచన కలిగి ఉన్నారు. రెండవదిగా చూస్తే వాళ్ళు వెరీ గుడ్ జ్ఞాన హృదయం కలిగిన వారుగా ఉన్నారు. మరి ఈ జ్ఞానం మనకి ఎలా వచ్చింది? ఆలోచన చేయండి. యాకోబు పత్రికలో ఉంది కదా, ప్రభువు ఏమంటున్నాడు? జ్ఞానము కావాలని నన్ను అడిగితే ఎవ్వరిని కూడా గద్దించకుండా నేను జ్ఞానాన్ని ధారాళంగా ఇస్తానని ప్రభు వాక్య భాగము సెలవిస్తుందమ్మా. నువ్వు అడిగిన వాటిలో కొన్ని ఆలస్యం అవ్వచ్చు, కొన్ని తొందరగా జరగవచ్చు. కానీ నువ్వు ఒక వేటి కోసం ప్రయాసపడ్డామో ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఈ వాక్య భాగంతో మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞానము కావాలని నువ్వు అడిగితే ప్రభు నీకు జ్ఞానం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని 3 రాలు తన చేతులతోనే తన ఇల్లు ఊడబెరుకును. మనకు జ్ఞానం కావాలి. సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. సేవ చేయండు. చూడండి, ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకు? ఆషేరు గోత్రీయురాలు పెనూయేలు కుమార్తె అయినా అన్న కనబడుతుంది. ఆమె వయసు ఎంతంట? 84 సంవత్సరాల వృద్ధురాలుగా ఉంది ఆ తల్లి. కానీ ఆమె ఎక్కడుంది? 84 సంవత్సరాల వృద్ధులడ్డి 84 సంవత్సరాల వృద్ధురాలైన అన్న ఎక్కడుంది? దేవాలయం ఆమె విడవక రాత్రింపగలు ఉపవాస ప్రార్థనలు చేస్తా దేవుని మందిరములో సేవ చేస్తుందంట. చూడండి అమ్మ, మనం ఎలా ఉన్నాం? దేవుని సేవ చేసే వారంగా ఉన్నామా? మన వయసు ఎంత? మనకి ఎన్ని నొప్పులు, ఎన్ని బాధలు. కానీ ఈమె ఏం చేస్తుంది? 84 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తుందంట. దేవాలయంలో రాత్రి పగలు ఆమె సేవ చేసే గొప్ప దేవుడు. 1,000,000 సూర్యుల కంటే అధికమైన తేజస్సు కలిగిన ఆ దేవుని మందిరంలో పని చేయాలంటే ఎంత గొప్ప భాగ్యం. అందరికి వచ్చిద్దా? అది అందరికి వచ్చిద్దా? మేడలు ఉండొచ్చు, మిద్దెలు ఉండొచ్చు, బంగారం వెండి ఉండొచ్చు, డైమండ్స్ ఉండొచ్చు. కానీ వాళ్ళకి రక్షణ లేకపోతే ఏం ప్రయోజనం? ఎంత సంపాదించి ప్రాణం పోగొట్టుకుంటే రక్షణ లేకుండా ఏమి ప్రయోజనం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, ఆమె అంటుంది కదా, ఆమె దూర ప్రాంతము నుంచి సమూయేలు దగ్గరికి, సొలొమోను దగ్గరికి వచ్చింది, షేబా దేశపు రాణి. ఆమె అంటుంది, నీ ముందర నిలవబడి చేస్తే ఇంకా ఎంతో గొప్ప ధన్యత. ఈ నూతన సంవత్సరములో మందిరం వేడల, సంఘం వేడల మనం బాధ్యత కలిగి దేవుని పని చేసే వారముగా ఉండి అనేకమైన మేలులు పొందుకోవాలని ప్రభు ఈ వాక్య భాగంతో మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆమె 84 సంవత్సరాలు వృద్ధురాలుగా ఉంది, ఉపవాస ప్రార్థన చేస్తుంది, రాత్రి పగలు దేవుని సేవ చేస్తుంది. ఆమెకేమి లభించింది? గొప్ప భాగ్యము లభించింది. 8 దినాలున్న పసిబాలుని ప్రతిష్ఠ చేయడానికి యేసు ప్రభుని తీసుకొచ్చినప్పుడులోనే అట్టి భాగ్యం మనకు ఉండిద్ది. కనుక మనం దేవుని మందిరం ఎడల అత్యాశక్తి కలిగిన వారమై మనం ఉండాలని ప్రభు ఈ వాక్య భాగంతో మనతో మాట్లాడుతున్నాడు. మరొక వాక్యాన్ని కూడా మనము ధ్యానించుకుందాం. నిర్గమకాండం 38వ అధ్యాయము 8వ వచనము. అందరికి ఇష్టమేగా. ఒక్కటే అద్దం ఉందనుకో, ఎవరన్నా అడిగితే ఇస్తామా? ఇయ్యం కదా, దాసి పెట్టుకుంటాం కదా. గబక్కని ఇచ్చామనుకో మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాం లేట్ అయితే. ఎందుకు? ఒకటే ఉంటే. ఒక్కసారి ఆలోచన చేయండి. అద్దానికి ఇంత ఇంపార్టెంట్ ఇచ్చే సహోదరులము మరి వాళ్ళు ఏం చేశారు? ఆ అద్దం మాకు అవసరం లేదన్నారు.
చూడండి హెబ్రీ స్త్రీలు ఎంత జ్ఞానవంతులో, మరి వాళ్ళు చురుకైన వారు అవునా కాదా? చూడండి, వాళ్ళు ప్రభువే తమ అందమని వాళ్ళు ఆలోచన చేసి, ఇంకా ఈ మోషే అహరోనులు అతని కుమారులు తమ చేతులు కాళ్ళు కడుక్కొనిరి. చూసారా, దేవుని మందిరములో పని చేయడానికి వస్తున్న యాజకులు ఏం చేస్తున్నారు? తమ కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. సహోదరులు ఇచ్చిన అద్దాలతో తయారు చేసిన ఆ ఇత్తడి గంగాళములోని ఆ వాటర్ తీసుకొని వాళ్ళు తమ కాళ్ళు చేతులు కడుక్కునేవారుగా ఉన్నారు. ఎంతో ఆనందము కదా, అవును కదా. సహోదరులు చూడండి ఎంత త్యాగ స్వభావం కలిగి ఉన్నారు. మాకు ఇంకా ఈ అద్దాలతో పని లేదు, దేవుని మందిరంలో పరిచర్య కోసం దీన్ని వాడేసేయండి అని చెప్పి వాళ్ళు తమ త్యాగ స్వభావాన్ని చాటుకున్నారు. అమ్మ, ప్రభు కోసం విడిచిపెట్టాం, దేనికోసం పరుగు తీసాం? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము పరీక్షించుకుందాం. అబ్రహాము వయసు 99 సంవత్సరములు. ఆ మమ్రే దగ్గర ఉన్నప్పుడు సింధూర వనములో దేవుని యొక్క దూతలు వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేశాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం ఏం చేశాడు? దూరంగా వాళ్ళు ఉండగానే ఆయన ఏం చేశాడు? 99 సంవత్సరాల వృద్ధుడైన అబ్రహాము చేయాలని ఆశపడుతున్నాను ఈ సమయంలో. ఇలాగే వాక్య పరిచర్య కోసం వెళ్ళినప్పుడు సంఘంలో సహోదరులు పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు అయిపోయినాయి. మరి చిన్న బిడ్డలు ఇద్దరు వచ్చి కిటికీలో మాటికి తొంగి చూసి వెళ్తా ఉన్నారు. ఎందుకో వాళ్ళ బంధువులు ఉన్నారుగా, వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారేమో అని చెప్పి అనుకున్నాను. అమ్మ, ఈ నూతన సంవత్సరములో నీ అభివృద్ధి కూడా అలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. సారా ఏం చేసింది? ప్రభు పనిలో ప్రయాసపడింది. అబ్రహాం పరుగు తీశాడు. నువ్వు కూడా ప్రయాసపడి నువ్వు కూడా ప్రభు పనిలో పరుగు తీస్తే నీకు కూడా నవ్వే, నీకు ఇంకా దుఃఖము ఉండనే ఉండదు, నువ్వు ఇంకా బాధపడాల్సిన పనే లేదని ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు సహోదరులు, హెబ్రీ సహోదరులు? వాళ్ళు తమ యొక్క అద్దాలను సైతము త్యాగం చేశారు. చూడండి, ఎస్తేరును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమెను ఎవరు అలంకరించారు? ఇది చాలాసార్లు మనం విన్నదే కదా. మనకున్న సమయంలో మనం అన్ని వాక్య భాగాలు చదివించడానికి సమయం ఉండదు కనుక నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. మీకు ఎస్తేరు హేగేని తాను అప్పగించుకుంది. ఆయన ఏం అలంకరణ చేస్తే అదే అలంకరించుకొని ఆశీర్వాదం ముందు నిలబడినప్పుడు ఆయన ఏమంటున్నాడు? దయ పొందుకుంది మొదటిగా ఆమె. నీ నా అలంకరణ. హెబ్రీ స్త్రీలు ఏమి చేశారు? అలంకరణ వస్తు ఇచ్చేశారు, అద్దం ఇచ్చేశారు. తమ అందము, తమ యొక్క సౌందర్యం అన్ని కూడా ప్రభు, నా జాతి నశించిపోకూడదు, వాళ్ళు జీవించాలి, వాళ్ళు బ్రతకాలి. ఈ దుష్టుడైన హామాను గురించి ఆమె చెప్పేసింది. చూసారా, ఆమె రాజరికాన్ని, ఆ యొక్క ధనాన్ని, వైభోగాన్ని, భోగ భాగ్యాలను నువ్వు ఎక్కడ చనిపోతావో, నిన్నెక్కడ పాతి పెడతారో నన్ను కూడా అక్కడే పాతి పెట్టని, కానీ నన్ను మాత్రం పొమ్మని చెప్పొద్దు. బోయాజు పొలంలోనికి వచ్చింది, చూస్తున్నాడు. ఈ చిన్నది ఎవరు అన్నప్పుడు, అయ్యా ఆమె మోయాబురాలయ్యా. మోయాబురంగా మనము ఎంతవరకు జీవిస్తున్నాం? ఉదయకాల సమయంలో మనము వాక్య వెలుగులో పరీక్షించుకుందాం. ఏమీ లేదు. రూతు విధవరాలుగా వచ్చింది, ప్రయాసపడింది. తన బంధువులు తనని ప్రభు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషపడేలాగా మనం ఉన్నామా? మన బిడ్డల్ని బట్టి మనం సంతోషపడుతున్నావా? ఎత్తుకొని ముద్దాడుతున్నామే, అచ్చం అలాగే ఆ బుగ్గలు లాగుతాం. దేవుడు మనల్ని చూస్తే మనం ఎలా ఉన్నాం? దేవుని బిడ్డలంగా ఉన్న మనము నిన్ను నన్ను ప్రేమించి ఆయన మనకు రక్షణ ఇచ్చి ఆయన బిడ్డలుగా నిన్ను నన్ను ఉంచినందుకు మనము కష్టాల్లో ఉన్న సహోదరుల పట్ల ఎలా ఉండాలమ్మా? అక్క, ఏం పర్వాలేదు, ఈ కష్టం నుంచి ప్రభువు నిన్ను కాపాడుతాడు, మనం దీనికోసం ప్రార్థన చేద్దాం అక్క. చూడండి, ఇలాంటి మాటలు చెప్పి మనము అనేకుల్ని ప్రోత్సహించే వారంగా ఉండాలని, అదే నిజమైన అలంకరణ అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, పరమగీతాలు 5:10, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో గుర్తింపవచ్చునామంటుంది. శులమిత ఏమంటుందమ్మా? ప్రియుడు ప్రియుడు అంటున్నావు, నీ ప్రియుడు గొప్పతనం ఏంది మాకు కూడా చెప్పవా అంటుంటే ఆమె ఏమంటుంది? నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో ఆయన గుర్తించవచ్చమ్మా అంటుంది. చూడండి, అంత గొప్ప దేవుడు ఎలా మార్చబడ్డారో ఒకసారి మన వాక్యాన్ని చూసి ముగించుకుందాం. యెషయా గ్రంథం 53:2.
అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, నీ కోసము నా కోసము మనందరికి రావాల్సిన నిందలు, అవమానాలు, పాపం, శాపం సమస్తాన్ని ఆయన మీద మోపుకొని, ఆయన ధవళవర్ణుడుగా ఉన్న దేవుడు, రత్నవర్ణుడుగా ఉన్న దేవుడు, 10,000 మందిలో గుర్తించదగినగా ఉన్న దేవుడు ఎలా మార్చబడ్డాడమ్మా? చూడండి, అతనికి స్వరూపము లేదు, కోల్పోయాడు. నిన్ను నన్ను ప్రేమించి ఆయన తన సొగసును కోల్పోయాడు, తన స్వరూపాన్ని కోల్పోయాడు. నిలువెల్లు మనిషి ఆయన. 33.5 సంవత్సరాల నిండు యవ్వన ప్రారంభంలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసము నా కోసం మనల్ని ప్రేమించి మనకు ఆ నరకం నుంచి తప్పించాలని ఆయన రక్తంతో మనల్ని విమోచించి మనకు విడుదలనిచ్చి రక్షణ భాగ్యం ఇవ్వాలని ఆయన సమస్తాన్ని కోల్పోయాడు. నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు అన్ని గాయాలు. చిన్న దెబ్బ తగిలితే ఎంత బాధపడతాం, చిన్న గాయము తగిలితే ఎంత బాధపడతాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళంతా గాయాలే. ఆయన ముఖం మీద గుద్ది నిన్నెవరు గుద్దారో చెప్పవా అంటున్నారు. ప్రభువుకు తెలీదా? తెలుసు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉన్నాడు. ఎప్పుడన్నా ఆలోచించావమ్మా, ప్రభు ఎందుకు ఇంత మౌనంగా ఉండాడని ఆలోచించావా? ఆయన నోరు తెరిస్తే ఆయనకు శిక్ష ఉండదు, నీకు నాకు రక్షణ ఉండదని, పరలోక రాజ్యం ఉండదని ఆయన మౌనంగా భరించిన గొప్ప దేవుడు. నిన్ను నన్ను ఆయన ఎంతగానో ప్రేమించాడు కనుక ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన శరీరంలో చివరి రక్త పొట్టు కూడా ధారగా కార్చబడింది. ఆ సైనికుడు వచ్చి పక్కలో బల్లపోటు పొడిస్తే ఆ బ్లడ్ తో పాటు వాటర్ కూడా వచ్చేసిందంటే ఆయన శరీరంలో ఇంకా నీకోసం నా కోసం కార్చడానికి ఇంకా రక్తమే లేదు. సమస్తాన్ని చేసిన దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు. చనిపోయి 3వ దినాన పునరుద్ధానుడైన మన దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి నీ హృదయం వివేకం ఉండాలని, నీ హృదయంలో స్థానం కోరుకుంటున్నాడు, ఈ సమయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అటు విధంగా మనం ఉంటున్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభుకి ఇష్టమైన బిడ్డలముగా ఉందాం. నిత్య రాజ్యానికి వారసురాలు మనం అవుదాం. అలాంటి గొప్ప భాగ్యం ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ స్థలం ముందు ఉన్న ప్రతి ఒక్కరికి, బయట వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మన అందరి ఆత్మల క్షేమం కోసము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.